భూపాలపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ సిబ్బంది సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఇంటి పన్నులు వసూలు చేయడంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ సామాన్లను తీసుకెళ్లారని, ఇల్లంతా చిందరవందర చేశారని పెద్దకుంటపల్లికి చెందిన వంకుతోడు హూనా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా మా ఇంటి వైపు రాని అధికారులు ఒక్కసారిగా వచ్చి ఇప్పుడు 20,000 ఇంటి పన్ను కట్టమంటుంటే ఎలా కట్టేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లిలో హూనా నాయక్ అనే వ్యక్తి గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా ఇంటి పన్ను కట్టమని తమ వైపు రాలేదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అధికారులంతా సమావేశమైతే ఏదన్నా సంక్షేమ పథకం గురించి చెప్తున్నారని అటువైపు వెళ్లానని, నా గురించి వివరాలడిగి 20,000 ఇంటి పన్ను ఉంది కట్టాలంటూ మున్సిపల్ సిబ్బంది అడగ్గా 5,000 ఇంటి పన్ను కట్టానని హూనా నాయక్ తెలిపారు. 5,000 కట్టిన 10 రోజులకే మొత్తం డబ్బులు కట్టాలంటూ మున్సిపల్ సిబ్బంది నానా బీభత్సం సృష్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఏనాడు మా కాలనీని పట్టించుకొని అధికారులు ఇంటి పన్ను కట్టమంటూ వేధింపులకు గురి చేయడమేంటని హూనా నాయక్ ప్రశ్నిస్తున్నారు. సైడ్ డ్రైనేజీ లేదని, రోడ్లు, కరెంటు సరిగ్గా లేవని ఆరోపించాడు. మాకు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇంటి పన్నులు ఎలా కట్టమంటారని ఆవేదన వ్యక్తం చేశాడు. 5,000 కట్టినా కూడా ఇంటి డోర్లు తీసుకుపోయి బియ్యం పడేసి నానా బీభత్సం సృష్టించారని కన్నీటి పర్యంతమయ్యాడు. మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే ఇంటి పన్ను కడతామని హూనా నాయక్ తెలిపారు. నా పేరు హూనా, మాది పెద్దకుంటపల్లి. ఇక్కడికి నుంచి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. నేను రామచంద్రపూర్ నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చి, ములుగు దగ్గర రామచంద్రపూర్ మా ఊరు, సొంత ఊరు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి నేను ఒక గుడిసె లెక్క కట్టుకున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, మేకలు కాసుకుంటాను, ఇట్లా బతుకుతాను. కానీ 30 సంవత్సరాల నుంచి ఏ అధికారి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా నువ్వు అది కట్టాలి ఇది కట్టాలని నాకు అనలే. అనకపోతే నేనేమనుకున్నా, వాళ్ళు ఏమైనా లోన్కి ఇట్లా రాస్తారు కావచ్చు, నాకేం లేదు కదా, నాకేమైనా లోన్కి ఇట్లా రాస్తారు కావచ్చు అని నేను అనుకొని నేను వాళ్ళ దగ్గర పోయేటాలకు వాళ్ళు ఏం చేసారు, 20,000 రూపాయలు నువ్వు ఇంటి బిల్లు కట్టాలి అని నాకు చెప్పారు. సార్ మరి నాకు 20,000 రూపాయలు నేను ఏం పని చేసి కట్టగలుగుతాను, నా దగ్గర అయితే పైసలు ఏం లేవు కదా, నేను మేకలు కాసుకొని బతుకుతాను కదా అని నేను చెప్పేటాలకు లేదు నీ ఇంటి జప్తీ చేస్తాం అని అన్నారు వాళ్ళు. అనేటాలకు ఈ ఇల్లు ఇట్లా జప్తీ చేస్తారు కావచ్చు అని అనుకొని నేను భయపడి 5,500 రూపాయలు కట్టిన. 5,500 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులన్నీ కట్టాలి, ఇంకా 15,000 రూపాయలు కట్టాలి తప్పది అని అన్నారు. సార్ మరి నేను 15,000 రూపాయలు కడతా, మరి నాకు ఏ సవలత లేదా, మరి నాకు రోడ్డు లేదా, నాకు సైడ్ కాలువ లేదా, నాకు కరెంట్ లేదా, మరి నేను ఏం చేయగలుగుతా, మరి నా దగ్గర ఏం లేవు కదా సార్, ఇప్పుడు కట్టలేను. నేను నా దగ్గర మీరు భయపెట్టిస్తేనే నేను 5,500 కట్టినా, లేకపోతే నేను కట్టపోతున్నాను. 20-30 సంవత్సరాల నుంచి నా దగ్గర ఎవ్వరు పైసలు అడగడానికి రాలే, నాకు సో తెలియదు ఇంటి గురించి అని నేను చెప్పినాక మొత్తం గిన్నెలు బౌళ్ళు అన్నీ తీసి మొత్తం బయట పెట్టినాక బండి గుంజుకుపోతారు. బండి మీరు కొనిచ్చింది కాదు, ఇల్లు మీరు కట్టించింది కాదు, నేను సొంతగా నేను డబ్బులు పెట్టి నేను కట్టుకున్నాను, నేను నా గుడిసెలో నేను ఉంటానా, నేను మీ దగ్గర అయితే నేను ఏ ఆలోచన నేను అడగలే, నాకేదో లోన్ ఇట్లా ఇస్తారు కావచ్చు అని చెప్పి అనుకొని నేను మీకు అడిగింది నాకు తప్పయింది కాబట్టి మీకు పైసలు నేను కట్టిన 5,500. ఇగో ఇది నాది జరిగిన విషయం. ఇగో ఇది 2 తలుపు రిక్కలు బిక్కపోయారు, 2 రూములై. ఇక మొత్తం ఆగమాగం చేసారు, బియ్యం పారబోతామని బియ్యం పారబోసారు, గిన్నెలు బౌళ్ళు అని మొత్తం 10 మంది దాకా వచ్చారు, గిన్నెలు బౌళ్ళు మొత్తం ఆగమాగం చేసారు. అరే మేమేం అన్యాయం చేసినాం సార్ అని నేనంటే నా మీదుగా మరలబడతారు, నీ మేకలు కొట్టుకుపోతామంటారు, నీ ఇల్లు మొత్తం తాళం పెడతామంటారు. తాళం ఏముంది సార్, రిక్కలే బిక్కపోతారు కదా ఇక మీరు, సరే బిక్కపోరు, ఇక నేనేం చేయలేనని చెప్పి నేను సపోర్ట్ చెప్పుకున్నా. ఇగో 5,500 రూపాయలు ఇచ్చిన బిల్లు చిట్టి ఇగో ఇది, ఇగో నేను చూపిస్తానని చూపించిన. ఇగో ఇది నాది పరిస్థితి. నాకు సైడ్ కాలువ రావాలి, రోడ్డు రావాలి, కరెంట్ రావాలి. ఇవన్నీ వచ్చినాక 20-30 సంవత్సరాల నుంచి ఏ అధికారి వచ్చి నా దగ్గర ఇల్లు బిల్లు కట్టు, నువ్వు ఇంటి పన్ను కట్టాలని చెప్పి ఎవరు అడగలే. ఈ 5-6 రోజుల నుంచి 15 రోజుల నుంచి నాకు ఫుల్ బాధిస్తారు. ఇవన్నీ అయినాక నేను కడతానని నేను ఒప్పుకున్నా. నేను ఖచ్చితంగా నేను కట్టానని అంటలేను, కానీ సైడ్ కాలువ మాత్రం తీయాలి. దోమలకు రోగాలకు మేము బతకలేని పరిస్థితి అవుతుంది. ఇక ఒక కమిషనర్ సార్తో చెప్పిన నేను, సార్ మీరు ఉన్న ఇంట్లో నేను కిరాయి కట్టుకుంటా, కానీ నా ఇల్లు ఒకసారి మీరు వచ్చి చూడురి అని చెప్పేటాలకు నీ బాధ నాకు అర్థమైందని కమిషనర్ సార్ నాతో చెప్పినాక నేను 5,500 రూపాయలు నేను కట్టిన. ఆధార్ దాకా నేను కట్టలే, మొత్తం కంప్లీట్ అయ్యేదాకా నేను కట్టానని ఒప్పుకున్నా. సరే తీసుకోపోతే తీసుకోపోరు అని అనేటాలకు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు.